హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. పచ్చివాసన అంతా పోయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సేపు అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాలు అయితే కట్ చేసేసి వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా చేసుకోవచ్చు ఈ కర్రీని అయితే. ఇంక ఇలా ఒకసారి మంచిగా టొమాటోలు, చికెన్ అంతా మంచిగా ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నారంటే టొమాటోలు త్వరగా ఉడికిపోతాయి. ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అలాగా మనం ముందే వేసుకోవాల్సిన అవసరం లేదు. టొమాటోలు చాలామంది అయితే టొమాటోలు లేకుండా చికెన్ చేస్తూ ఉంటారు. ఇలా కూడా బాగుంటుంది. ఇంకా మనకైతే చికెను, టొమాటోలు మంచిగా ఇలా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే మనం సరిపోయినంత కారము, ధనియాల పొడి వేసుకొని ఒకసారిగా మంచిగా కలిపేసుకోవాలి. చికెన్కి బాగా కారం పట్టే వరకు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకున్నామంటే చికెన్లో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేసి, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.